నాయనమ్మా 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 అక్కడికి వెళ్ళి కూర్చుందాం పద. त्रिलोचनाय हस्तांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय गन्धाकिनी सलिल चन्दनक्षताय गन्धीश्वर प्रभनाथ महेश्वरा. స్వామి, మా అమ్మమ్మ నీకు చెయ్యాలనుకున్న ప్రదక్షిణలు నేను తన తరఫున చేస్తాను. ఆవిడ కోరిక తీర్చు. మా బావకి మంచి జీవితాన్నివ్వు ప్లీజ్. ఓం నమో నారాయణాయ నమః. शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते. ఓం నమో నారాయణాయ నమః. స్వామి, ప్రదక్షిణలు పూర్తి చేశాను. నువ్వు యాక్సెప్ట్ చేస్తావని అనుకుంటున్నాను. కోరిక మంచిదైనప్పుడు ఎవరు చేసినా ఓకే కదా. అమ్మమ్మ హ్యాపీగా ఉండాలి, సరేనా? నేను చూశాను సార్, నువ్వు నాయనమ్మ వదిలిపెట్టిన ప్రదక్షిణలు చేయటం నేను చూశాను. ఆవిడ కోసం నువ్వు ప్రదక్షిణలు చేయటం నేను చూశాను. దీనికేం చెప్తావు చెప్పు, దీనికేం సమాధానం చెప్తావు? ఇంకా నటించాలనుకోకు. నటించింది చాలు 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 చాలు. నువ్వు చాలు అనుకున్నా, కావాలి అనుకున్నా, ఇది మాత్రం నటన కాదు, రియాలిటీనే. ఎస్,
ఇది నటన కాదు. బట్ నేను ఆవిడ కోసమో నీ కోసమో ప్రదక్షిణాలు చేయలేదు. ఇక్కడ కోరిక కోరుకొని ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది నెరవేరుతుంది అంటారు. నువ్వు నాకు దూరం అవ్వాలని, నువ్వు నన్ను మర్చిపోవాలని కోరిక కోరుకొని నేను ఈ ప్రదక్షిణాలు చేశాను. అంతే తప్ప నీ గురించో నీ కుటుంబం గురించో కాదు, పూర్తిగా నా గురించి. ఐ థింక్ నేను అనుకున్నది అయిపోతుంది. శామ్, నీ మాటలతో నిన్ను నువ్వు మోసం చేసుకోగలవేమో, నన్ను మోసం చేయలేవు, మన ప్రేమను మోసం చేయలేవు. నువ్వు కావాలనుకుంటుంది నన్ను, నువ్వు నన్ను కావాలనుకుంటున్నావు. నన్ను దూరం చేసుకోవడం నీకు ఇష్టం లేదని నీ మనసు చెప్తుంది. ఓ అవునా? ఇంకేం చెప్తుంది నా మనసు? నీ చేత ఇప్పుడే తాళి కట్టించుకోవాలనుందని చెప్పడం లేదా? ఈ క్షణమే నీ భార్యను అయిపోవాలనుందని చెప్పడం లేదా? శామ్, ఏంటి అన్ని చెప్పిన నా మనసు ఇదొక్కటి నీకు చెప్పడం లేదా? తాళి కట్టడానికి సమయం సందర్భం అక్కర్లేదా? ముహూర్తాలు పెట్టి పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు మాత్రం కట్టావా? అప్పుడు ఏ పరిస్థితుల్లో అలా చేశానో నీకు తెలుసు. ఆ పరిస్థితులేగా ఇప్పుడున్నాయి. అవి మారతాయన్న గ్యారంటీ కూడా ఇప్పట్లో రావడం లేదు కదా. మరి ఏ ధైర్యంతో నన్ను కావాలి అనుకుంటున్నావు? ధైర్యం ఉండబట్టే నిన్ను ధైర్యంగా హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను శామ్. పరిస్థితులు మనకు అనుకూలంగా మారతాయనే ధైర్యం నాకుంది. నీ మెళ్ళో తాళి కట్టాలనే ధైర్యం నాకుంది. మరింకే అదే ధైర్యంతో ఇప్పుడు నా మెడలో తాళి కట్టు. చిలియలి కట్టను తెలుసుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి, నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన. గుడిలోనేగా ఉన్నా? ఏ నువ్వు తాళి కట్టడానికి ఇంతకు మించిన ప్లేస్ కావాలా? చెప్పు. మాటల్లో చెప్పిన ధైర్యం చేతల్లో చేయడానికి ఉందా లేదా? ఉందంటే నీకు ధైర్యం ఉందని నమ్ముతాను, లేదంటే నువ్వు నటిస్తున్నావని అనుకుంటాను. సే సంథింగ్ సూర్య. ఓకే ఓకే శామ్, ఇప్పుడే ఇక్కడే నీ మెళ్ళో తాళి కట్టడానికి నేను రెడీ. రెడీ, తీసుకురా తాళి. ఓకే, ఐఎమ్ ఆల్సో రెడీ. వెయిట్. నన్ను క్షమించమ్మా.
1 సెకండ్. నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేసిన మరుక్షణం నీకు నీ వాళ్లతో ఏ సంబంధం ఉండకూడదు. నీ కుటుంబంతో నీకున్న రిలేషన్ కట్ అయిపోవాలి. ఎస్, నేనన్నది కరెక్టే, నువ్వు విన్నది కరెక్టే. అయినా నేనన్న దాంట్లో తప్పే ఉంది. నీకు కావాల్సింది నేనే కదా. శామ్, నేను మాత్రమే నీకు కావాలనుకుంటే నువ్వు ఇంట్లో ఉండు. నాతో పాటు కుటుంబం మొత్తం కావాలనుకుంటున్నావు కాబట్టి ఉంటున్నావు. నేనుంటుంది వారసురాలి హక్కుతో. నువ్వు నాకు తాళి కడితే మనిద్దరం మన వాటాలో ఉండొచ్చు. అంతగా కాదనుకుంటే వేరే కాపురం పెడదాం. అదే కాదనుకుంటే యుఎస్ వెళ్ళిపోదాం. అంతేకాని నీ వాళ్ళతో రిలేషన్ వద్దు. వద్దు అంటే విడిపోయే బంధం కాదు రక్త సంబంధం అంటే. తెగిపోయిన రక్త సంబంధాన్ని కలపడానికి వచ్చే నువ్వు కలిసిన బంధాలను విడదీద్దాం అనుకుంటున్నావా? నువ్వు కోల్పోయిన ప్రేమని తిరిగి నీకు అందిద్దామని, నువ్వు పొందని ఎఫెక్షన్ నీకు ఇద్దామని, నీకు కుటుంబాన్ని కల్పించాలని నేను అనుకుంటుంటే వాళ్ళనే వద్దంటావేంటి సార్? నేను కావాలనుకుంటే వాళ్ళని వద్దనుకో. నీ మాటల్లో నిజం లేదు. 100% నువ్వు నటిస్తున్నావు. నటిస్తుంది నువ్వు. వెరీ క్లియర్ సూర్య. నిజంగా నేనే నీకు కావాలనుకుంటే డెఫినెట్ గా నువ్వు వేరే థింకింగ్ లేకుండా తాళి కట్టేసేవాడివి. నువ్వు ఆర్గ్యూ స్టార్ట్ చేసావంటేనే అర్థమవుతుంది కదా నీకు నాకన్నా నీ వాళ్ళంటేనే ముఖ్యమని. శామ్, నా వాళ్ళు నాకు ముఖ్యమే. అలా నేను నిన్ను ఇంకా చాలు. ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేయకు. ఇక నా వెంట పడకు. అత్తయ్య గారు, మీరెక్కడున్నారా? శాంతి పూజకు పంతులు గారు అన్ని సిద్ధం చేసేశారు. మీరు రండి. ఇంతకీ సూర్య సామ్లేరి? ఒరే నాన్నా, పంతులు గారు పిలుస్తున్నారు, నువ్వు కూడా రా. టైం అయిపోతుంది, మీరు కూడా వచ్చేసండి అత్తయ్య గారు. సారీ అమ్మా. నీ తాళిని పట్టుకొని అబద్ధాలు మాట్లాడాల్సి వచ్చింది. నన్ను క్షమించు. ఇప్పటికైనా భావనను అసహించుకునేలా చెయ్యి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమ్మా, ఇంతకీ అమ్మాయి ఏది? చెప్పండి, ఆవిడ ఏది అని అడుగుతున్నారు. వస్తుంది.
ఇచ్చిన మాట ప్రకారం శాంతి పూజ చేస్తాను. వస్తుందంటావా సూర్య? ఏమో, నాకెందుకో అనుమానంగా ఉంది. ఇంట్లో చేసిన దానికి ఇక్కడ రివెంజ్ తీర్చుకుంటుందేమో అనిపిస్తుంది. శ్యామ లాంటిది కాదు. నాకు డౌటే. డౌట్ ఏంటి డౌటు? శాంతి పూజ చేస్తానని చెప్పిన తర్వాత ఎందుకు రాదు? మాటిస్తే తను తప్పదు. ఈ పూజ తప్పినా మంచిది కాదు. మరి నువ్వు ముందు నెగిటివ్గా మాట్లాడడం మానే. కీడించి మేలించాలంటారు. అలాంటి వాళ్ళ గురించి తెలిసి పాజిటివ్గా ఎలా మాట్లాడతాను? ఇక మాట్లాడింది చాలు, కామ్గా ఉండు. శ్యామ్ వస్తుంది, శాంతి పూజ చేస్తుంది. గాయత్రి, నాకింకా నమ్మకం కుదరటం లేదు. ఓ పూట గడవడానికి ఎంతో ఇబ్బంది పడేదానివి, అద్దె కట్టుకోవడానికే తిప్పలు పడేదానివి. మీ నాన్న చనిపోయిన తర్వాత నీ జీవితమే మారిపోయిందే. అవునే, అంతా మా నాన్న చేసిన పుణ్యం, పైవాడి దయ. సర్లే, నేనొస్తా. గాయత్రి గారు ఆగండి. ఎవరండి మీరు? నన్ను గుర్తుపట్టలేదా? లేదు, మీరెవరో తెలీదు. నిజంగా మీకు తెలీదా? ఉన్నట్టుండి డబ్బొచ్చేసరికి మర్చిపోయినట్టున్నారు. మీరెవరో నాకు తెలుసు. మీరెవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. మీరు శంకర్ శాస్త్రి గారి కూతురే కదా? నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. గాయత్రి గారు, ఎందుకంత భయపడుతున్నారు? గాయత్రి గారు ఆగండి. శ్యామ్, శ్యామ్, శ్యామ్. సూర్య వెళ్ళిపోయింది. వస్తుంది, సూర్యతో కలిసి శాంతి పూజ చేస్తుంది అన్నారు. ఏమైంది? కావాలనే వచ్చినట్టొచ్చి మనకు అశాంతిని మిగిల్చి వెళ్ళిపోయింది. గ్రాండ్మా, చూస్తున్నారుగా, దాన్ని నమ్ముకొని ఇక మీదట ఏ శాంతి పూజ చేయలేం. నేనున్నాను కదా, సూర్య కోసం నేనేమైనా చేస్తాను. నేను సూర్య పక్కన కూర్చుంటాను, శాంతి పూజ చేసేద్దాం. ఈ స్థానం నీది కాదు. నువ్వు కూర్చున్నా నేను అంగీకరించలేను. స్వామీజీ శాంతి పూజను చేయమని చెప్పింది నీతో కాదు. ఇంకెక్కడ శాంతి పూజ అత్తా? అయిపోయింది. స్వామీజీతో మొరపెట్టుకొని ఆయన్ని వేరే ఏదన్నా ఉపాయం చెప్పమని ఆయన కాళ్ళ మీద పడదాం. అంతకు మించి వేరే ఏం చేయలేం.